నమస్తే అండి, నేను రజాక్. అఖండ సినిమాకి పట్టినటువంటి గతే ప్రభాస్ రాజాసాబికి పట్టిద్దంటూ కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. నాకు ఒక ఇంత ఆశ్చర్యం వేస్తుంది. ఏం గతి పడుతుంది? ప్రభాస్ ఎంత బాగానే ఉన్నాడు, ప్రభాస్ మంచిగా సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్క కల్కి కావచ్చు, మరో సినిమా కావచ్చు, సలార్ 2 కావచ్చు, ఇలా రకరకాల సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి అంతా బాగానే ఉంది కదా అంటే, అఖండ 2 సినిమా ఆగిపోవడానికి కారణం ప్రొడ్యూసర్లు కాదు, ప్రొడ్యూసర్లు చేసినటువంటి పని. ఏ సినిమా తీయాలన్నా బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఫైనాన్సర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటాడు. ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. వాళ్ళు డబ్బులు ఫైనాన్స్కి ఇస్తే వడ్డీకి ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారండి. సినిమా తీస్తున్నామంటే ఆ డబ్బులు తెచ్చుకుని సినిమా చేస్తారు. ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఈ ఫైనాన్స్లు కట్టడంలో విఫలం అవుతారు. అంటే వ్యాపారం చేసి నష్టం వచ్చిందనుకో తిరిగి డబ్బులు చెల్లించాలి కదా. ఈ ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు తిరిగి సరైన టైంకి చెల్లించడం. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా తీసుకుంటానికి వస్తాడు, మళ్ళీ ఫైనాన్స్ తీసుకుంటాడు ఇంకోటి దగ్గర. ఈ ఇంతకుముందు పాత సినిమా చేసిన వాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్డు ఎక్కుతారు అనమాట. కోర్టులకు వెళ్తారు, రోడ్డు ఎక్కుతారు, రాద్ధాంతం చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ 2 సినిమాకి అదే జరిగింది. వాళ్ళు ఎప్పుడో 1 నేను ఒక్కడినేనో లేకపోతే ఆగడు ఆ సినిమాలకి అయినటువంటి పంచాయతీని దీనికి ఇప్పుడు టార్గెట్ చేయడం అయితే జరిగింది. చాలా గట్టిగా టార్గెట్ చేయడం అయితే జరిగింది. బాలయ్య బాబు అని కూడా చూడలేదు, ఎందుకంటే ఇప్పుడు పట్టుకుంటే నా డబ్బులు వస్తాయి, లేకపోతే రావు ఈరోజు అనే సంస్థ అయితే అనుకుంది. ఇది వాళ్ళకి బాలయ్య బాబు గారి మీద ఉన్నటువంటి కోపం కాదు, బాలయ్య గారి ఫ్యాన్స్ మీద ఉన్నటువంటి ఆగ్రహం అంతకన్నా కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి ఇవ్వాల్సినటువంటి ఎవరైతే అప్పు తీసుకుని ఉన్నారో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ప్రొడక్ట్ అమ్మేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పటికి వస్తారో తెలియదు అని గమనించినటువంటి ఆ సంస్థ ఏం చేసిందంటే ఇట్ట మెలికి పెట్టింది. సేమ్ ఇలాంటిదే రేపొద్దున రాజాసాబ్ అనే ఒక సినిమాకి కూడా జరగవచ్చు అనే విధంగా టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఉంది విశ్వప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు. ఈయన ఒక ట్వీట్ చేసినారనమాట. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ టు సీ మూవీస్ బీయింగ్ స్టాప్డ్ జస్ట్ బిఫోర్ రిలీజ్ అండ్ ది ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ ఆన్ వేరియస్ అదర్స్ ఇన్ ది ఇండస్ట్రీ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఏం లేదు, చెప్పా కదా ఇంతకుముందు, ఏ సినిమా చేయాలన్నా సరే ఆ సినిమాకి సంబంధించి ఫైనాన్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు కూడా ఫైనాన్స్కి తెచ్చుకొని ఉండొచ్చు, బహుశా వాళ్ళు కూడా ఇలా ఒత్తిడి పెడుతూ ఉండొచ్చు. దానికి కారణంగా ఈయన ఇంత గట్టిగా ఇలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఏమని రియాక్ట్ అవుతున్నాడు ఈయన? ఎగ్జాక్ట్గా సినిమాల ముందు ఈ విధంగా మీరు వచ్చేసి ఆపడం కారణంగా ఇది అనేక ప్రాబ్లమ్స్కి తావుతీసినట్టు అవుతుంది. చాలా సినిమాలకి, ఆర్టిస్టులకి, అదేవిధంగా స్మాల్ మూవీ చిన్న ప్రొడ్యూసర్లు అందరికీ కూడా వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకునే టైంకి ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి అఖండ మూవీకి సంబంధించి ఆ సినిమా అనేది అఖండ దిస్ ఇష్యూ విత్ ది రిలీజ్ ఆఫ్ అఖండ 2 మూవీ హ్యాస్ డీప్లీ డిస్టర్బ్డ్ మీ. అఖండ 2 మూవీకి సంబంధించి ఏదైతే ఇది ఆగిపోయిందో, ఏది రిలీజ్ అవ్వకుండా ఆపేశారో, ఇది నన్ను చాలా ఇబ్బందికరంగా చేసింది. ఆయనకి సంబంధం లేదు ఈ సినిమాకి సంబంధించి అయినప్పటికీ కూడా. సో అంటే ప్రతి ఒక్కరికి తంతి ఇదే. చాలామంది ప్రొడ్యూసర్లు బయటికి బన్నీవాస్ అంటూ ఉంటాడు, పైకి తెల్ల చొక్కలు వేసుకుంటారండి, లోనన్ని రక్తపోట్లే కత్తిపోట్లే అంటూ ఉంటాడు అనమాట. సో వీళ్ళు ఒకప్పుడు చేసినటువంటి అప్పులకి సంబంధించి అవి కట్టని పక్షంలో అప్పులు ఎవరి దగ్గర అయితే అప్పు ఇచ్చినోడు ఉన్నాడో వాడు వచ్చి కరెక్ట్గా రిలీజ్ టైంకి పేక మీద కత్తి పెట్టి మీరు ఇస్తారా చేస్తారని చెప్పేసి కూర్చుంటున్నారు. దానికి అఖండ 2 అనేది నాంది పడింది. ఇప్పటి నుంచి రిలీజ్ అవబోయే ప్రతి పెద్ద సినిమాకి సంబంధించి, అది మహేష్ గారి సినిమా అవ్వచ్చు, లేదంటే ప్రభాస్ గారి సినిమా అవ్వచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అవ్వచ్చు, వాళ్ళ ఫైనాన్సర్లు, ఆ మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి ఫైనాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక అప్పులు కట్టకపోతే కనుక వాళ్ళ సినిమాలు ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే అక్షరాల ఒక రాష్ట్ర సీఎం గారి బావ చంద్రబాబు నాయుడు గారు అక్షరాలు ఈయనకి బావ. ఎవరికి? మన బాలయ్య గారికి. అలాగే నారా లోకేష్ గారు స్వయాన అల్లుడు. ఈయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇంత పలుకుబడి ఉండి, ఇంత క్రేజ్ ఉండి, ఇంత దమ్ముండి, ఇంత అభిమానగణం ఉన్న సినిమాను కూడా ఆపి అవతలేసినారు. వాళ్ళుగా ఆపింది, కోర్టు ఆపేసింది. సో రేపటి నుంచి ఈ ఎవరైతే ఈ ప్రభాస్ కావచ్చు, మహేష్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మిగిలిన ఎవరి సినిమాలైనా ఫైనాన్స్లు కట్టుకుంటుంటే కనుక ఆ ఫైనాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు ఆపడానికి అవకాశం కల్పించినట్టయింది అఖండ 2. సో దీంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడిందని చెప్పొచ్చు.